years నుండి అంటే మీన్స్ అమ్మ దగ్గరికి నేను ఈ ఇయర్తో చూసుకుంటే కనుక 3 సార్లు వచ్చాను. ఫస్ట్ సారి మేడారం జాతరకు వచ్చి మొక్కుకున్నాను. మొక్కు చాలా అనుకోని మొక్కు. నా ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్నాను. నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఫ్యామిలీకి దూరం ఉండి నేను హన్మకొండలో జాబ్ చేయడం జరిగింది. అమ్మకు అందరు అంటున్నారు అంత పవర్ఫుల్ అని చెప్పేసి వచ్చి నేను మొక్కాను. నా హస్బెండ్ తోటి మా బాబుతోటి వచ్చి నన్ను అమ్మకు మొక్కినాక ఒక 8 నెలలకే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ మేడారం జాతరకి మళ్ళీ వచ్చాను నేను లాస్ట్ 2 years బ్యాక్. అండ్ ఇప్పుడు కూడా వచ్చినాము మా మదర్ తోటి, మా బాబుతోటి అండ్ మా హస్బెండ్ తోటి. నేను బ్యాంక్లో పనిచేస్తాను. నా పేరు అన్నపూర్ణ. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్ నాకైతే ఏర్పడింది. ఎందుకంటే పోలీసుల బందోబస్తు ఎక్స్ట్రాడినరీ అండి. ఈ గవర్నమెంట్ సీతక్క గారి అనుకోవచ్చు, వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చిన వాళ్ళే వచ్చి రోడ్డు క్రాస్ చేయడం కూడా. మా మదర్ కొద్దిగా 60 above ఏజ్ ఉంటుంది, బీపీ పేషెంట్. మేము భయపడుతుంటే కూడా వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని మరి ఏం కాదమ్మా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా తొందరగా కూడా దర్శనం అయిపోయింది. అరే మేము ఇంత తొందరగా బ్యాక్ వచ్చినామా అనిపిస్తుంది. లాస్ట్ 2 years నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అండి. మీకు తెలిసే ఉంటుంది నా ముఖంలోని ఆనందము. మేము చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాము. అమ్మ దయవల్ల ఉంటే మళ్ళీ వచ్చే ఇయర్కి మళ్ళీ అమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడ కృష్ణా జిల్లా నుండి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉందండి. మేము ఇది 3వసారి రావటం. చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుంది మాకైతే. లాస్ట్ టైం కూడా అంత డెవలప్మెంట్ అంత లేకపోయినా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. దీనికైతే రోడ్లు కానీ ఫెసిలిటీస్ కానీ అంతా చాలా బాగుంది. మేము ప్రతిసారి 2 నెలలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు క్రమం తప్పకుండా వస్తాము. మేము చాలాసార్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ వస్తున్నాయి. ప్రతిసారి జరిగే కొద్దీ కొంచెం చేంజ్ వస్తుంది. కానీ ఈసారి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. రోడ్లు కూడా వెడల్పోయినాయి. గుడి దగ్గర కూడా షాపింగ్లు కూడా చాలా దూరం చేసి రోడ్లు వెడల్పు చేశారు. ప్రతిసారి ఇంతకుముందు వచ్చినప్పుడు దర్శనానికి దాదాపు 5-6 గంటలు పట్టేది. కనీసం ఈసారి మాత్రం 2 hours అయిపోయింది మాకు దర్శనం. తొందరగా జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి ఏర్పాట్లు చేశారు. చాలా బాగా జరిగిందండి. ఈ సమ్మవాస సారలమ్మ తల్లి అంటే మాకు చాలా నమ్మకం. మాకు అన్నీ అనుకున్న పనులు అవుతాయి కాబట్టి మేము క్రమం తప్పకుండా తల్లిని నమ్ముకొని ప్రతిసారి మేము వస్తాము ఇక్కడికి. చాలా సంతోషం అండి. మేము కూడా ప్రతి ఇయర్ వస్తాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం కూడా ఫ్రీగా జరుగుతుంది. చాలా బాగుంది. నేను మేడారం జాతర అసలు చూడలేదు. ఈసారి ఇట్లయినా చూడాలని హాస్టల్ నుంచి హాలిడేస్ తీసుకొని మరి వచ్చి జాతర వచ్చి చూస్తున్నాను. మా పేరెంట్స్ అదివారికి వచ్చినప్పుడు అసలు ఇక్కడ రోడ్లు ఇట్లా ఏం లేకుండేనట. ఇప్పుడు చాలా బాగుంది. పబ్లిక్ కూడా బాగున్నారు. జాతరకు వచ్చినందుకు నాకు చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి వస్తాను మేడారం జాతరకి. ఇంకా ప్రతి ఇయర్ వస్తాం. ప్లస్ నార్మల్ డేస్ కూడా వస్తాం. కానీ ఈసారి ఇంకా బెటర్గా మంచిగా అంటే ప్లేస్ ఎక్కువ విశాలంగా దర్శనానికి కూడా గద్దెల కాడ చుట్టూ తిరగడానికి ప్లేస్ ఎక్కువ ఉన్నది. ప్లస్ తొక్కిసలాటలేదు. కింద బెల్లం కూడా కొంచెం అంటే కాలు పెడితే ఇంతవరకు ఉండేది. ఇప్పుడు మంచిగా నీట్గా ఫ్రీగా దర్శనం అయితే జరిగింది. మంచిగా సమ్మక్క కాడ చాలా హ్యాపీ ఉన్నది. మాకు జాతర నచ్చింది. అందుకోసమే వచ్చినాం. మాకు చాలా నచ్చింది. వచ్చినప్పుడు దర్శనం చేసినాం. 3 రోజులు ఉన్నాం. బస్సు పట్టుకొని వచ్చినాం. 50 మంది వచ్చినాం సార్. బస్సుకు 50,000 ఇచ్చినాం. మేము వచ్చినాం. అందరికీ సంతోషం. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం మెరుగైన సౌకర్యాలు కలిగినాయి. జాతరలు కానీ ఏ పబ్లిక్ కానీ ఇబ్బంది లేకుండా బస్సు ఫెసిలిటీ కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం అయితే బాగానే జరిగినాయి. ఈ సంవత్సరం అయితే మంచి మెరుగైన సౌకర్యాలు కల్పించిండ్రు. దానికి ప్రభుత్వానికి కానీ పాలకులు కానీ అందరికీ ధన్యవాదాలు. మేడా